మరికొద్ది గంటల్లో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఆ జయంతి వేడుకల సందర్భంగా ఈరోజు క్షీరాభిషేకంతో పాటు నిజరూప దర్శనం చేసేందుకు భక్తులు మాత్రం పరితపిస్తుంటారు. ఆ నిజరూప దర్శనానికి క్షీరాభిషేక దర్శనానికి ఉన్నట్టు ప్రాధాన్యత ఏంటంటే అరసవెల్లి సూర్యనారాయణ ప్రధాన అర్చకులు ఇప్పిల్ శంకర్ శర్మ చూస్తే కనుక క్షీరాభిషేకానికి నిజరూప దర్శనానికి చూడడానికి భక్తులు తరు అసలు ఆ రెండు దర్శనాలకు ఉన్న ప్రాధాన్యత. ఓం నమో భగవతే సూర్యాయ. నిజరూప దర్శనం అంటే ఏ అలంకారం లేకుండా ఉండడమే నిజరూప దర్శనం. అలంకారంతో నిత్యరూపం. ఈ రెండు దర్శనాన్ని భక్తులు కూడా వేయించేసి అభిషేక రూపం కూడా అభిషేకాలు పాలు పెరుగు నెయ్యి తేనె అట్లాగే ఔషధులు అలాగే వివిధ గంగా జలాలు ఇవన్నీ కూడా స్వామివారి మీద అభిషేకిస్తారు. నమక చమక పురుషూక్త శ్రీసూక్త అట్లాగే మహాన్యాసపూర్వకంగా అభిషేకం చేస్తారు. ఇవన్నీ స్వామివారికి విన్నవించి అట్లాగే ఏమీ ఆయన నిజరూప దర్శనం చేయడానికి భక్తులు అందరూ చూడడానికి వస్తారు కాబట్టి ఆయన 7 గుర్రాల రథం, అనూరు రథసారథి, ఛాయా ఉషా పద్మిని 3 భార్యలు, మాటర పింగళ ద్వారపాలకులు అలాగే సనక సనంద మహర్షులు ఛత్రచామరం వేస్తూ స్వామివారి సేవ చేస్తుంటారు. స్వామివారికి 2 హస్తాలు, 2 హస్తాలతో పద్మాలు పట్టుకొని స్థానభంగిమలో నిల్చున్న స్వామివారిని చూడడానికి భక్తులందరూ కూడా తండోపతండాలు వస్తారు. ఇది ఉదయం సాయంత్రం రాత్రి 1 గంట నుంచి ఉదయం 7 గంటల వరకు అభిషేకం జరుగుతుంది. అది అయిన తర్వాత ఆ 7:30 నుంచి స్వామివారికి అలంకార సేవ, అది నిజరూప సేవ ఉంటుంది. నిజరూప సేవ అనంతరం 3:30 నుంచి అలంకార సేవ ఉంటుంది. రాత్రి పౌళంపు సేవ, ఏకాంత సేవతో ఇది సమాప్తం అవుతుంది. ఒక్కరోజే ఆ నిజరూప దర్శనం క్షీరాభ దర్శన భాగ్యాలు భక్తులు కలుగుతాయి. ప్రతి మాస సంక్రమణానికి కూడా నిజరూప దర్శనం ఉంటుంది. ప్రతి మాస సంక్రమణానికి కూడా అభిషేకం చేస్తారు కాబట్టి భక్తులు ఈ రోజే కాదు ప్రతి మాసానికి అంటే నెలకొక మాట జరుగుతున్న అభిషేకంలో పాల్గొని వారు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా ప్రశాంతంగా చూడవచ్చు. పెన్నడూ లేని విధంగా ఈరోజు ఏకాదశి పర్వదినాన్ని తెరవలసిన ఉత్తర ద్వార దర్శనానికి విఐపీలకి ఇస్తున్నారు. అది ఎంతవరకు ఆలయానికి మంచి చేయకూడదు? ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత అన్ని ద్వారాలు తెరిచి ఉంటాయి స్వర్గానికి వెళ్ళడానికి. అందుకోసం అన్ని ద్వారాలు కూడా స్వామికి రావడానికి దర్శనం చేసుకోవడానికి సమస్య లేదు. రావచ్చు, దర్శనం చేసుకొని వెళ్ళచ్చు. ఆలయంకి వచ్చే ముందు ధ్వజస్తంభం దర్శనం అనంతరమే మూల విరాట్ దర్శనం చేసేటువంటి ఒక ప్రక్రియ ఉంది. కొంతమంది ఆ రోజే ముక్కోటి ఏకాదశి నాడు ధ్వజస్తంభం చూడరు. అలా ధ్వజస్తంభం చూడకుండా అట్నుంచి వచ్చి దర్శనం చేస్తారు, ధ్వజస్తంభం చూస్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే ధ్వజస్తంభం అట్నుంచి చూసుకొని వచ్చి ఇట్నుంచి దర్శనం చేసుకొని వెళ్తారు. దానికి ఇప్పుడు రకరకాలుగా వాళ్ళు విన్నవించుకుంటున్న కార్యక్రమాల్లోని అందరినీ ఒకేసారి పంపించాలని వారు సిబ్బంది అంతా ఆలోచిస్తున్నారు. అలాగే ఎగ్జిక్యూటివ్ అథారిటీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు అందరూ కూడా చేస్తున్నారు కాబట్టి ఇంకా అవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. అలాగా అది చేసుకొని వెళ్తుంటారు. అందుకోసం దీనికి అది తప్ప ఇది అవునా అని అంటే అది మనం అంగీకరించడం చెప్పలేము కూడా. శాస్త్రోక్తంగా ఎటువంటి ఏంటంటే అశుభం కలిగే అవకాశం ఉన్న మును పెన్నడు లేనట్టు ఒక ప్రక్రియ ఇది. అశుభం ఏమి ఉండదండి. మంచి దేవుడి దర్శనం చేసుకోవడానికి అశుభం ఉండదు, శుభమే అంతాను. స్వామివారి దర్శనం చేసుకొని ఏ ద్వారం నుంచి వచ్చినా స్వామివారి దర్శనం చేసుకొని తరించాలని కోరుతున్నాం. కనుక ప్రస్తుతం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈరోజు రాష్ట్ర పండుగగా నిర్వహించాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఆదివారం కావడంతో సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనంతో పాటు క్షీరాభ దర్శనం చేసుకునేందుకు భక్తులు పరితపిస్తుంటారు. విఐపీలు తాకిడి ఎక్కువ నేపథ్యంలో ఈసారి మునుపెన్నడూ లేని విధంగా వివిఐపీలకి మాత్రం ఉత్తర ద్వార దర్శనం గుండా గర్భగుడిలోకి ప్రవేశం కలిగిస్తున్నారు. అనంతరం వారికి మాత్రం ఇక్కడ మనం చూస్తున్నాం ధ్వజస్తంభాన్ని దర్శించుకునే అవకాశం ఉంది. సాధారణంగా హైందవ దేవాలయాల్లో ఒక దేవాలయానికి మాత్రం భక్తులు దర్శనానికి వచ్చినప్పుడు మాత్రం ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న అనంతరమే గర్భగుడిలో కొలువు తీరినటువంటి మూల విరాట్ని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. కాకపోతే మాత్రం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈసారి విచ్చేసినటువంటి విఐపీలకు మాత్రం భక్తులు తాకిడి నేపథ్యంలో ఈ ధ్వజస్తంభం దర్శనం అనంతరం స్వామివారి మూల విరాట్ని చూసే అదృష్ట భాగ్యం కంటే కుడివైపున ఉన్నటువంటి వివిఐపీలు కేటాయించినటువంటి ఉత్తర ద్వార దర్శనం
గుండా ఈరోజు మాత్రం ఆలయ గర్భగుడిలో ప్రవేశిస్తారు. ముందుగా మూల విరాట్ని దర్శించుకున్న అనంతరమే ధ్వజస్తంభ దర్శనం భాగ్యం కూడా వాళ్ళకి కలుగుతుంది. ఇది మాత్రం శాస్త్రోక్తంగా చూస్తే కనుక కొంత ఇబ్బంది కలిగినా కూడాను భక్తులు తాకిన నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మాత్రం అర్చకులుగా మేము మాత్రం ఆ విషయంలో తప్పు పట్టే పరిస్థితి లేదు. ఈ జన్మదిన సందర్భంగా అన్ని ద్వారబంధాలు తెరిచుంటాయి కాబట్టి భక్తులు ఎక్కడి నుండి దర్శనం చేసుకొని వచ్చినా కూడాను ఈరోజు ఆ స్వామివారి దర్శనం భాగ్యం కలుగుతుంది. కేవలం ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే తెరిచేటటువంటి ఉత్తర ద్వారం దర్శనం గుండా వివిఐపీలు లోపలికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఈరోజు ఈ ధ్వజస్తంభం దర్శన భాగ్యం వారికి కలుగుతుంది. ఇది ఒక కొత్త సంస్కృతికి మాత్రం ఆలయ దేవాదాయ శాఖ అధికారులు ఈరోజు శ్రీకారం చుట్టారు. ఈ విషయంలో మాత్రం స్వామివారికి సంబంధించినటువంటి ఎటువంటి సేవలకు కూడాను ఆటంకం కలగకుండా భక్తులు తాకిన నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకే ఈరోజు ఉత్తర ద్వారాన్ని తెరవడం జరిగింది. ఆ ద్వారం ద్వారా విఐపీలను మాత్రం గర్భగుడిలో ప్రవేశిస్తారు. అక్కడ దర్శనం చేసుకున్న అనంతరం ఈ ఏదైతే ధ్వజస్తంభం దర్శనం జరుగుతుంది. హైందవ సాంప్రదాయాల్లో గర్భగుడిలో మూల విరాట్ని దర్శించుకోవాలని భక్తులు మాత్రం ధ్వజస్తంభ దర్శనం జరగకుండా ఉండే పరిస్థితి. ఈసారి ఒక కొత్త సంస్కృతికి తెర తీశారనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. మరి ఈ వేడుకల్లో జరుగుతున్నటువంటి ఈ కొత్త పోకట్లు ఈ ఆలయ ఖ్యాతిని ఇనుమడింపు చేస్తాయా లేకపోతే ఆలయంకి ఏమైనా కూడాను అశుభం సంభవించే పరిణామాలు చోటు చేసుకుంటారన్న విషయం వేచి చూడాల్సిందే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.